ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ అయితే ఈరోజు మనకి రిలీజ్ అవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లోనే. అయితే ముందుగా ఎవరైతే ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని కానీ చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా మనకి నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు వస్తాయి. స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ కోర్ట్ మాస్టర్కి సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి 2026 మార్చి 20వ తేదీన రిలీజ్ అయిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి షార్ట్ లిస్ట్ అనేది ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను, మీకు అఫీషియల్ వెబ్సైట్లోనైతే అది పొందపరచడం కూడా జరిగింది. ఎవరెవరు దానికి సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరు సెలెక్ట్ అవ్వలేదని లిస్ట్ కూడా వాళ్ళు మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఆ లిస్ట్లో చెక్ చేసుకునే ఉంటారు చాలామంది. అయితే చెక్ చేసుకోకపోతే చెక్ చేసేసుకోండి. దీనికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ ఎగ్జామ్ అనేది మనకి జూన్ 21, 2026 కండక్ట్ చేస్తున్నారు విజయవాడలో. అయితే షార్ట్ హ్యాండ్ ఇంగ్లీషు 150 వర్డ్స్ అనేది పెర్ మినిట్కి అయితే టైప్ చేయాలి. 180 వర్డ్స్ పర్ మినిట్ అంటే 150-180 మధ్యన అయితే కంపల్సరీగా అయితే వీళ్ళు షార్ట్ హ్యాండ్స్ అయితే నేను కంపల్సరీగా అయితే అవ్వాలి. షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ విల్ బి 1 అవర్ ఉంటుందంటే డ్యూరేషన్. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 150 వర్డ్స్ పర్ మినిట్ ఒకటి, 55 మినిట్స్ డ్యూరేషన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 180 వర్డ్ పర్ మినిట్ కనిసి ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ కంపల్సరీగా అయితే బోత్ టెస్ట్ అండి, షార్ట్ హ్యాండ్ 150 వర్డ్స్ది అలాగే 180 వర్డ్స్ది కంపల్సరీగా అయితే వీళ్ళు పాస్ అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బుక్స్ అనేది మనకి హైకోర్టుకి సంబంధించినటువంటి బుక్సే ఉంటాయండి, దాన్ని మాత్రమే మీరు యూజ్ చేసే విధంగా అయితే చేశారు. అలాగే రిటన్ టెస్ట్కి నేమ్, హాల్ టికెట్ నెంబర్ దాని మీద కంపల్సరీగా మెన్షన్ చేయాలి. బాల్ పెన్ను ఇదర్ బ్లూ ఆర్ బ్యాక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ వెరిఫికేషన్కి కూడాను చేసుకోవడానికి కంపల్సరీగా అయితే మనందరికీ తెలిసిందే ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. అయితే ఎవరైతే హాల్ టికెట్స్ రిసీవ్ చేసుకోలేదో అటువంటి వాళ్ళు మనకి ఈ యొక్క వీడియో లాస్ట్లో నేను ఒక ఫామ్ అనేది ప్రొఫార్మ్ అనేది చూపిస్తాను. అది మనకి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దానిపైన కంపల్సరీగా అయితే మీ యొక్క హాల్ టికెట్ నెంబరు మెన్షన్ చేయాలి. అలాగే ఫోటోగ్రాఫ్ అటాచ్ చేయాలి. ఆ ఫోటోగ్రాఫ్ పైన కంపల్సరీగా అయితే గజెటెడ్ ఆఫీసర్ గారి సైన్ అయితే కంపల్సరీగా అయితే మీరు సైన్ చేయించుకొని మీరు ఆ రోజు షార్ట్ హ్యాండ్కి వెళ్ళచ్చు. ఎవరికైతే ఈ లెటర్స్ అనేది నేముండి లెటర్స్ ఎవరికైతే రాలేదో అటువంటి వాళ్ళకి మాత్రమే అది మనకి ఇచ్చారు. క్యాండిడేట్స్ విత్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ కార్డు విల్ నాట్ బి అలౌడ్ అని ఇచ్చారు. అంటే ఐడి కార్డ్, పాన్ అవ్వచ్చు, ఆధార్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు, ఓటర్ ఐడి అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, ఏదైనా కంపల్సరీగా అయితే మాత్రం కంపల్సరీగా అయితే ఐడెంటిటీ కార్డ్ అయితే ఉంటే మాత్రమే అలౌ చేస్తారనేసి పక్కగా చెప్పారు. ఇది దీని గురించి చెప్పడం కాదండి, ప్రతి ఎగ్జామ్స్ కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవే ఉంటాయి అనేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. చాలాసార్లు మనం ఎగ్జామ్స్ రాసే ఉంటాం కాబట్టి. అలాగే క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఇన్సైడ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఫ్రమ్ ద రిపోర్టింగ్ టైం అనేది 9 AM రిపోర్టింగ్ స్టార్ట్ అవుతుందండి. అది కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్ సెర్టన్ ప్రొసీజర్ ఫార్మాలిటీస్ లైక్ హాల్ టికెట్, ఐడెంటిటీ కార్డు, గేట్స్ దగ్గర ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. 9 నుంచి అయితే మనకి 9:45 వరకు ఛాన్స్ ఇస్తారండి. 9:45 క్లోజ్ అయిపోతుంది. 10కి ఎగ్జామ్ అనేది అదే షార్ట్ హ్యాండ్ స్కిల్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించింది ప్రీవియస్గా 2 వీడియోస్ అయితే నా యొక్క ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే అవి చూస్తే మీకు తెలిసిపోతుంది ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు. ఆ షార్ట్ హ్యాండెడ్ అనేది ఏ టైంలో కండక్ట్ చేస్తారు, బ్రేక్ ఎప్పుడు వస్తుంది, ఆ రకంగా లంచ్ ఎప్పుడు, ఏ టైమింగ్ అన్నీ కూడా మనకి అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. అలాగే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు వెరిఫై ఫంక్షన్ కీబోర్డు, ఏదైనా ఫంక్షన్ ప్రాబ్లంగా ఉంటే మీరు ముందులే చెక్ చేసేసుకోండి, అది మనం ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే ప్యాసేజ్ షాల్ బి టైప్డ్ ఇన్ కంటిన్యూస్లీ ఆన్ ద స్క్రీన్, కంటిన్యూస్గా స్క్రీన్ పైన టైప్ చేస్తూ విత్ పారాఫ్రేజ్ కింద. అలా కాకుండా మనకి స్పేస్ ఇవ్వడం కానీ, మిడిల్ వాటర్ ప్రెస్సింగ్ బార్ కానీ, లేకపోతే సిస్టమ్ కన్సిడర్ ఈజ్ నాట్ వన్ వర్డ్. ఓకే,
మనం ఎప్పుడు కూడాను బ్యాక్ స్పేస్ బటన్ దయచేసి ఎవరు యూజ్ చేయకండి. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ టైపింగ్ సబ్మిట్ చేసేసిన తర్వాత ఎగ్జామ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు బయటకు రావాలి తప్ప ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మీరు బయటకు రావడానికి లేదని చెప్పారు. కంట్రోల్ కీ అలాగే ఆల్ట్ కీ అలాగే ఏరో కీ విల్ నాట్ వర్క్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. ఈ 2 కీస్ కూడా మనకి పనిచేయవనేసి వాళ్ళే మనకి చెప్పేశారండి. దయచేసి దాన్ని ఎవరు కూడా ప్రెస్ చేయకండి, ఎందుకంటే పనిచేయవు కాబట్టి. ఓకే, టెస్ట్ విల్ బి 1 అవర్ చెప్పారు కదా. షార్ట్ హ్యాండ్ 150కి అలాగే 55 మినిట్స్కి 180 అనేది కంపల్సరీగా అయితే వీళ్ళు 150 వర్డ్స్ పర్ మినిట్ చేయాలి, అలాగే 180 వర్డ్స్ పర్ మినిట్ కూడా కంపల్సరీగా అయితే చేయాలి. ఓకే, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి చూసుకున్నట్లయితే హాల్ టికెట్ కమ్ ఐడెంటిటీ కార్డ్ షీట్ అనేది మనకి ఈ రకంగా ఉంటుందని చూసుకోండి. ఈ రకంగా షీట్ పైన మీరు కంపల్సరీగా అయితే ఇక్కడ రిజిస్టర్ నెంబరు, మీ యొక్క షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ స్కిల్ టెస్ట్, దానికి డేటు, టైము, ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ అనేది మీరు మెన్షన్ చేయాలి. నేమ్ ద ఫుల్ పోస్టల్ అడ్రస్ ఆఫ్ దిస్ అప్లికెంట్ అంటే మీ యొక్క అడ్రస్, మొబైల్ నెంబరు ఇది రాయాలి. అక్కడ ఒక ఫొటోస్ అటాచ్ చేయాలి. ఫొటోస్ పైన గెజిటేటెడ్ గారి సైన్ అయితే ఉండాలి. సిగ్నేచర్ ఆఫ్ దిస్ అప్లికెంట్ టు బి అటెస్టెడ్ ఇన్ ద గెజిటెడ్ ఆఫీసర్. కంపల్సరీగా అయితే గెజిటెడ్ ఆఫీసర్ గారు అయితే సైన్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. గెజిటెడ్ ఆఫీసర్ గారి సైన్తో పాటు స్టాంప్ కూడాను కంపల్సరీగా అయితే వేయించేసుకోవాలి. ఓకే, అయితే ఇంకా అప్డేట్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.